సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రజలలో ఉండే నాయకులపై ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సొంత ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో ఇమేజ్ దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. దుర్మార్గపు దుష్ప్రచారాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు సీతక్క. కవిత లిక్కర్ స్కామ్ పై తాను ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు. ప్రజలలో ఉండేటువంటి నాయకుల మీద రకరకాల ఇష్టానుసారంగా వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. మా మీద దుష్ప్రచారం చేసినోడు ఎవ్వడు కూడా బాగుపడ్డ బట్ట కట్టింది లేదు. దుర్మార్గపు దుష్ప్రచారాలను ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా నాశనం అయిపోతారు మీరని ఇదే మా ఆడకూతురుగా ఇదే శపథమని తెలియజేస్తా ఉన్నాం. తప్పు చేస్తే ఖచ్చితంగా తగ్గుతాం, తల ఉంచుతాం. కానీ తప్పులు చేయకుండా బట్టగాల్చి మీదేసి తప్పుడు ప్రచారంతో మా ఇమేజ్లను దెబ్బతీయాలనేటువంటి కుట్రతోటి మీరు చేస్తున్న రాజకీయము మీ పార్టీ బలైపోతుందని బీఆర్ఎస్ నాయకులకు నేను హితవు పలుకుతున్నా, తెలియజేస్తున్నా. అది మంచి పద్ధతి కాదు. ఇవాళ మీ కవిత గారు అంత దుర్మార్గమైనటువంటి దాంట్లో ఉండి కూడా మేము ఒక ఆడకూతులుగా సరే పోనీ అని వదిలేసిన ఒక్కరోజు కూడా మాట్లాడలే. కానీ మాలాంటి ఆడకూతుల్లో నిజాయితీగా సేవ చేస్తే ఈరోజు ప్రత్యేక ఛానల్ పెట్టుకొని అత్యంత